కడుగు. ఎండిపోతుంది నాన్న, కడుగు నాన్న. రేయ్ ఎండిపోతుందట. వెళ్ళి కడిగితే నీ సొమ్మేం పోయిందిరా అదొచ్చొచ్చినోడా. ఎందుకు కడుగుతారే రై నడ్డి కింద 4 ఏళ్ళు వచ్చినా ముడ్డి కడుక్కోలేని ఎడ్డి నా కొడక. నీకంటే గడ్డి తినే గొడ్డునాయన రా. రై ఈ రోజు నువ్వు ముడ్డి కడుక్కుంటే బడికెళ్తావు, లేదా గుమ్మం దగ్గర ముడ్డితో ఎండిచావు. నోర్మయ్యరా నోర్మయ్యి. పిల్లలతో అట్లాగైనా మాట్లాడేది? వెళ్ళి కడుగు వెళ్ళు. నువ్వేం ఎలగబడుతున్నావే రాసకార్యాలు? నువ్వు వెళ్ళి కడగొచ్చుగా. నాకు నాయన మొద్దు, నూనెంటుకుంటది. నాకు నువ్వే కడగాలి. ఓ నీ అమ్మ కడుపుకోవాలా? ఒరేయ్ నీకు మీ నాన్న ఎలా కడిగేవాడో వాడికి నువ్వు అలాగే కడగాలట. కొడుకు మనవడు మా ఇదర్స్ అంతా అందరూ దాపరించారు నా ప్రాణానికి. హాయిగా కోడల చేత చాకరీ చేయించుకొని కృష్ణారామ అంటూ ఉండాల్సిన ఈ వయసులో ముడ్లు కడిగే కర్మ పెట్టాడా దేవుడు నా కర్మ. అయ్యో నాన్న ఎండిపోతుంది నాన్న, కడుగు నాన్న. రై నువ్వు గొంతెత్తావంటే ముడ్డి పేలిపోతాయి. ఒరే గిరిగా, సార్ నేను ఇక్కడే ఇంట్లో ఉన్నాను సార్. నువ్వు ఇంట్లో ఉంటే షాప్ ఎవరు తీస్తాడా? నీ బాబు తీస్తాడా? బయలుదేరుతాను సార్, బయలుదేరుతాను. నువ్వు ఇంకో 15 నిమిషాల్లో షాప్ తీయలేదనుకో నీకు పేలుద్ది ముడ్డి. అలాగే సార్. నాన్న కడుగు, నాన్న కడుగు. ఒరేయ్ వాడి ముడ్డంట కడగరా, చంపుతున్నాడు. నాన్న కడిగే నాన్న, బడికెళ్ళాలి.